యేసు ప్రభు బలవంతంగా వచ్చేవాడు కాదు. యేసు ప్రభు బలవంతంగా నీ హృదయంలోకి వచ్చి కూర్చొని నిన్ను భక్తిలో నడిపించి స్థిరపరిచేవాడు కాదు. నీకు నీ సంపూర్ణమైన విశ్వాసంలో నిరీక్షణ ఇచ్చేవాడు కాదు. నీకు ఇష్టం లేకుండా ఎదురు చేయడు. అమ్మా నీకు అంగీకారమేనా? బాబు నీకు అంగీకారమేనా? నీ హృదయంలోకి రానా? తడతున్నాను. కెన్ యూ ఓపెన్ ద డోర్? కెన్ యూ ఇన్వైటింగ్ మీ? అడుగుతాడు దేవుడు. రావచ్చా? తెరుస్తావా డోరు? వద్దు ప్రభా నాకు ఈ టైంలో ఇదిగో తెల్లవారుజామున రా. కష్టం వచ్చినప్పుడు రా. నా బంధువులు, నా స్నేహితులు, నా భర్త, నా పిల్లలు, నా భార్య హాస్పిటల్‌లో ఉన్నప్పుడు రా. అప్పుల్లో ఉన్నప్పుడు రా అంటే రాడు. సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. ఏమో ఏ నిమిషం, ఏ క్షణం, ఎవరి జీవితం ఏ రీతిగా మలుపుతుందో తెలీదు. కానీ అవకాశం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడు కాదు. ప్రభు అవకాశం ఉన్నప్పుడే. నీకు ఇది అవకాశం దేవుడు ఇప్పుడు ఇచ్చాడు. దీన్ని యూటిలైజ్ చేసుకో. యూ హావ్ టు యూజ్ దిస్ టైమ్. నీకు అవసరం వచ్చినప్పుడు ప్రభువు రాడు. ప్రభువుకి అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి వస్తాడు. అప్పుడు నాకు ఇప్పుడు ప్రభువా ఇప్పుడు వచ్చావా? నాకు అవసరం లేదంటే గుర్తుంచుకో. తిరిగి రాని సమయం, వయసు నేను చాలా కోల్పోయాను. అనేక విషయాలు ఇప్పటికీ బాధపడుతుంటాను. ఛ! పనికిమాలిన బతుకు బతికాను. ఎంత వాక్యం విని కూడా, ఎంత పరిచయం చేస్తూ కూడా, సంఘంలో చలామణి అవుతూ కూడా ఇలా చేశాను నేను. దయచేసి నాకలా ఎవరు బాధపడద్దు. మీరందరూ గనులు, గొప్పవారు జ్ఞానం విషయంలో గాని అన్ని రకాలుగా కూడా. కానీ, కానీ భక్తి జీవితంలో నిరుపేదలుగా ఉండొద్దు. లోక సంబంధమైన ధనవంతులుగా ఉండి, జ్ఞానం విషయంలో ధనవంతులుగా ఉంటూ, సుఖభోగాల్లో ధనవంతులుగా ఉంటూ, భక్తి విషయంలో నిరుపేదలుగా ఉంటే ఏం సుఖం? లోక విషయంలో ఏ రీతిగా ఆస్వాదించబడ్డాం, భక్తి విషయంలో కూడా అంతకు 100 రెట్లు ఆస్వాదించబడదాం. దేవుడు మనల్ని ఎక్కడ ఉన్నప్పుడు ధైర్యంగా, చిరునవ్వుతో, సంతోషంగా ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకుందాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయును గాక.